పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర రెండవసారి ఎమ్మెల్సీగా ఎన్నికై నెల్లూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఈరోజు విచ్చేసిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, సుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బీద రవిచంద్రకి ఘన స్వాగతం పలికారు. వర్గాలకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరారు. దాంతో కొన్ని ప్రాంతాల వారీగా కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా చక్కదిద్దుతున్నారు. ప్రభుత్వ పరిశీలన ఉంది, జిల్లా నుంచి సంపూర్ణంగా ఎప్పుడు వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, సంక్షేమ పథకాల్లో వారు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఆ ప్రాంత అభివృద్ధి విషయంలో వారికి జరిగిన అన్యాయం, పదే పదే పథకాల గురించి మాట్లాడుతున్నటువంటి ఈనాటి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఒక్కటే అడుగుతున్నాం. 2019 నుంచి 24 దాకా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి ఒక్క పథకమైనా బీసీ కార్పొరేషన్ కానీ, ఎస్సీ కార్పొరేషన్ కానీ, ఎస్టీ కార్పొరేషన్ కానీ, మైనారిటీ కార్పొరేషన్ కానీ ఏ పథకమైనా అమలు చేశారా? ₹1 నిధులు ఈ వర్గాలకి కార్పొరేషన్లకు కేటాయించారా? పదే పదే 9 నెలలు పూర్తయింది అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఒక విష ప్రచారాన్ని మొదలుపెట్టారు తెలుగుదేశం పార్టీ మీద, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద. మేము ఒకటే చెప్తున్నాం, ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చామో దాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తాం. సర్వనాశనం చేసి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి పరంగా అధోగతి పాలు చేసి విభజన నాటి కంటే ఇంకా ఎక్కువ రాష్ట్రానికి నష్టం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడే అర్హత లేదు అని చెప్పి తెలియజేస్తున్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ మీద యువత పౌరని పెట్టారు. సిగ్గుందా మీకని అడుగుతున్నా. మొత్తం బాకీలు పెట్టిపోయి ఒకరోజు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడతారు, ఒకరోజు ఫీజు గురించి మాట్లాడతారు, మరొక రోజు మేము అమ్మఒడి ఇచ్చాం,
తల్లికి వందనం ఇవ్వలేదని మాట్లాడుతున్నారు. మీకంటే డబల్ ఇంట్లో బిడ్డలు 2 ముగ్గురున్నా ఇచ్చే బాధ్యత నాది అని నారా లోకేష్ బాబు గారు ప్రకటించారు. ఈ ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వీటన్నిటిని చక్కదిద్దుకొని ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా ప్రభుత్వం అమలు చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. జగన్మోహన్ రెడ్డి గారు హింసపరిచి అతి తక్కువ చేసి హేళనగా మాట్లాడారు. మీకు ఇంకా బుద్ధి రాలా. వ్యక్తిగత దోషణలు, కుటుంబాల గురించి మాట్లాడడం, వారిని బజార్ను పెట్టడం, అవహేళన చేయడం, సోషల్ మీడియా ద్వారా ఓ విష ప్రచారాన్ని నడిపించడం. ఇప్పటికైనా అబద్ధపు ప్రచారాలు, బూటకపు ప్రకటనలు, సోషల్ మీడియా ద్వారా విష ప్రచారాన్ని మానుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కోరుతున్నారు. శాసన మండలి ఎన్నికల్లో రెండవసారి శాసన మండలి సభ్యుడిగా అవకాశం కల్పించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వర్యులు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, పార్టీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి, రాష్ట్ర పార్టీ పెద్దలు, జిల్లా మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సహకారంతో రెండోసారి శాసన మండలికి ఎంపిక కాబడ్డాను. శాసన మండలికి ఎంపిక చేయబడిన తెలుగుదేశం పార్టీ తరపున 3 స్థానాలు 2 బలహీన వర్గాలకు, బీసీలకు, దళితుల నుంచి జస్టిస్ పున్నయ్య గారి మనవరాలు, మాజీ స్పీకర్ మంత్రివర్యులు ప్రతిభా భారతి గారి కుమార్తె గ్రీష్మ గారిని ఎంపిక చేయడం, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో 3 స్థానాలు కూడా ఎస్సీలకు, బీసీలకు కేటాయించిన సందర్భంగా ప్రత్యేకంగా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి బలహీన వర్గాల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి నందమూరి తారక రామారావు గారైనా, నారా చంద్రబాబు నాయుడు గారైనా, ఈనాటి మా యువనేత నారా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రంలో ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేశారంటే అది తెలుగుదేశం పార్టీ. ఎస్సీ కార్పొరేషన్, ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ఎవరు హయాంలో అంటే తెలుగుదేశం పార్టీ. ఎస్సీలకు డిపార్ట్మెంట్ పరంగా ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించినటువంటి పార్టీ ఏదంటే అది తెలుగుదేశం పార్టీ. పార్లమెంటు స్పీకర్గా, అసెంబ్లీ స్పీకర్గా దళితులకి అవకాశం కల్పించిన పార్టీ. మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రులుగా అవకాశం కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు. బలహీన వర్గాలకి అన్ని స్థాయిల్లో, మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ప్రోత్సహించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు రిజర్వేషన్లు పెంచి బీసీలకు 34% రిజర్వేషన్లు ఉంటే 24%
తగ్గించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మైనారిటీ కమిషన్ వచ్చినా, అజ్ హౌస్ వచ్చినా, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ వచ్చినా, మైనారిటీలకు ఎప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉన్న ప్రత్యేకంగా పథకాలు తీసుకొచ్చి వారి అభివృద్ధికి తోడ్పాటును అందించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల అభివృద్ధికి సంక్షేమ పథకాలు కానీ, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా తోడ్పాటును అందించిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు.